హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈ రోజు వచ్చేసి డే 14 ఆఫ్ మేకింగ్ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్ సిరీస్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో 13 వీడియోస్ పోస్ట్ చేశాను రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్కి సంబంధించి. ఇఫ్ మీరు చూడకపోతే చూసేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో థ్రెడ్ ర్యాపింగ్ వీడియో అండ్ 13 రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్వి లింక్ ఇచ్చున్నాను, క్లిక్ చేసి చూసేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. సో ఈరోజు వచ్చేసి బ్యాంగిల్స్కి నేను ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఆల్రెడీ ర్యాప్ చేసి పెట్టాను. అండ్ ఈ థ్రెడ్ షేడ్ నెంబర్ వచ్చేసి 96 అండి, ఆరెంజ్ షేడ్. అండ్ నేను దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి రౌండ్ కుందన్స్ అండ్ ఇంకోటి ఐ షేప్ కుందన్స్. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్కి డిజైన్ అనేది చేసి ఉంచాను. సో దీని రిఫరెన్స్ కానీ దీనికి కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాము. సో ఫస్ట్ మనం రిఫరెన్స్ పెట్టుకున్న తర్వాత మనం డిజైన్ అనేది చేద్దాము. సో ఇలా 4 సైడ్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాంగిల్తో వర్క్ ఏం లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనం డిజైన్ చూసేద్దాము. ఇవి వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అండి, 3x6 ఐ షేప్ కుందన్స్. ఇవి వచ్చేసి 3mm రౌండ్ కుందన్స్. సో ఇప్పుడు డిజైన్ చూసేద్దాము. ఇఫ్ మీకు కనుక లాంగ్ అనిపిస్తే వీడియో మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసేయండి. 4 లీఫ్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ 4 స్టిక్ చేసుకోవాలి లీఫ్ షేప్. మన ఛానల్లో ఓన్లీ రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్సే కాదండి, ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ చేస్తున్నాను బ్యాంగిల్స్కి సంబంధించి. హెవీ వర్క్ బ్యాంగిల్స్ కూడా నేను చేసి ఉంచాను, ఒకవేళ మీరు చూడకపోతే చూసేయండి. అండ్ ఈ డిజైన్లోకి వచ్చేస్తే సో 4 స్టిక్ చేసుకోవాలి. మనం 4 సైడ్స్ 4 స్టిక్ చేసుకున్న తర్వాత మిగతా డిజైన్ చూద్దాము. ఇది వచ్చేసి సింపుల్ అండి, ఫాస్ట్గా అయిపోతుంది వర్క్, ఎక్కువ వర్క్ ఉండదు దీనికి. బట్ కొన్ని రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్కి కుందన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ కుందన్స్తో చేయాలి. అవి ఎక్కువ వర్క్ ఎక్కువ టైం పడతాయి. బట్ ఈ డిజైన్ అలా కాదు, ఫాస్ట్గానే అయిపోతుంది వర్క్. సో థ్రెడ్ బ్యాంగిల్స్లో ఎప్పుడైనా కానీ థ్రెడ్ ర్యాపింగే టైం ఎక్కువ తీసుకుంటుందండి. మిగతా కుందన్స్ స్టిక్కింగ్ ఇవన్నీ తక్కువ టైమే తీసుకుంటాయి. సో ఐ షేప్ కుందన్స్ వచ్చేసి 16 ఐ షేప్ కుందన్స్ పడతాయండి ఒక బ్యాంగిల్కి. 2 బ్యాంగిల్స్కి 32 ఐ షేప్ కుందన్స్ పడతాయి. అండ్ ఇప్పుడు డిజైన్ ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత నేను రౌండ్ కుందన్స్ ఎన్ని పడతాయో కూడా చెప్తాను. నేను ఓన్లీ బ్యాంగిల్స్ వీడియోస్ మాత్రమే చూపించానండి, నేను ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. ఇఫ్ మీరు కనుక ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ నా ఇన్స్టాగ్రామ్ ఐడికి డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మీకు ఏ డిజైన్ కావాలో కూడా ఇమేజెస్ పెడితే నేను ఖచ్చితంగా డిజైన్స్ ఆ బ్యాంగిల్స్ కస్టమైజేషన్ చేసి ఇస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చేస్తానండి, ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఏం తీసుకోను. సో మీకు కనుక నా వర్క్ నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్స్ ఇవ్వండి. సో ఇప్పుడు ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసాం కదా, ఇప్పుడు 3mm రౌండ్ కుందన్స్ స్టిక్ చేద్దాం. సో రౌండ్ 3mm కుందన్స్ ఇప్పుడు దీని ఈ సైడ్ ఒక్కదానికే 6 పడతాయి. 4 సైడ్స్కి 4 × 6 ఎంత 24. సో బ్యాంగిల్ మొత్తానికి 24 3mm రౌండ్ కుందన్స్ పడతాయి. అండ్ 16 ఐ షేప్ కుందన్స్, 24 3mm రౌండ్ కుందన్స్ అండ్ 16 ఐ షేప్ కుందన్స్ పడతాయి బ్యాంగిల్ మొత్తానికి. సో 2 బ్యాంగిల్స్కి మీరు క్యాలిక్యులేట్ చేయండి. 24 26 28 212 కిడ్స్ బ్యాంగిల్స్ కూడా సేమ్ ఇన్నే కుందన్స్ పడతాయి, ఎక్కువ తక్కువ ఏం పట్టవు. సో ఏ సైజ్ ఆఫ్ బ్యాంగిల్స్కైనా కానీ సేమ్ ఇన్నే కుందన్స్ పడతాయి. మీరు థ్రెడ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, డార్క్ గ్రీన్, రెడ్, ఎల్లో మీకు నచ్చిన థ్రెడ్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ సిరీస్లో నేను ఒకసారి చేసిన డిజైన్ మళ్ళీ చేయట్లేదండి, నేను 30 డిఫరెంట్ డిజైన్స్ చేస్తున్నాను. ఒక్కసారి చేసిన డిజైన్ మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడకపోయినా కానీ జస్ట్ థంబ్నైల్స్ చూసినా కానీ మీకు అర్థమవుతుంది. అండ్ కొంతమంది థంబ్నైల్స్ ఎలా ఎడిట్ చేస్తున్నారని అడుగుతున్నారు. సో నేనైతే దానికి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, నేను ఎలా ఎడిట్ చేస్తాను థంబ్నైల్స్. అండ్ నేను ఏ యాప్లో వీడియోస్ ఎడిట్ చేస్తున్నానని కూడా అడుగుతున్నారు. నేను ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేస్తానండి వీడియోస్. ఫస్ట్లో నేను కైమాస్టర్లో ఎడిట్ చేసేదాన్ని, బట్ కైమాస్టర్లో ఎడిట్ చేస్తే వాటర్ మార్క్ వస్తుంది కైమాస్టర్ అని. ఇన్షాట్లో మనం యాడ్ చూస్తే ఆ వాటర్ మార్క్ అనేది పోతుందండి. సో నేను అందుకనే ఇన్షాట్లో ఎడిట్ చేస్తున్నాను వీడియోస్. సో ఒకవేళ మీకు ఎడిటింగ్ అండ్ థంబ్నైల్స్ వీటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. బట్ ఏదైనా కానీ సిరీస్ అయిపోయిన తర్వాతే చెప్తాను. నేను అన్ని సిరీస్కి సంబంధించినవే పోస్ట్ చేద్దామని అనుకున్నాను 30 days, బికాస్ మధ్యలో మళ్ళీ వేరే వీడియో పెడితే కంటిన్యూషన్ మిస్ అవుతుంది అని చెప్పి, రోజు చూసే వాళ్ళకి కంటిన్యూషన్ ఉండదు, ఒక రోజు పెట్టి ఇంకో రోజు పెట్టకపోతే అని చెప్పి. సో అందుకని నేను వేరే వీడియోస్ ఏం చెయ్యట్లేదు. నేను సండేస్ పెడదాం అనుకోవట్లేదండి, బికాస్ సండేస్ ఎవరు ఖాళీగా ఉండరు చూడరు అని. బట్ నేను సీక్వెన్స్గా ఉండకపోతే మళ్ళీ బాగోదని చెప్పేసి నెక్స్ట్ సండే కూడా పెడదామని అనుకుంటున్నాను. సో చూడాలి. సో డిజైన్ వచ్చేసి అయిపోయిందండి. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది.
సో గ్లూ డ్రై అవ్వకముందు గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇఫ్ మీకు కనుక ఈ బ్యాంగిల్స్ నచ్చినట్లయితే, ఈ డిజైన్స్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా బాయ్.